నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే అండి. నమస్తే. మనకి కేజీఎఫ్ అంటే సినిమా అందరికీ గుర్తొచ్చేది, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. తెలుగు అండ్ అదే తెలుగు ఏంటి, అన్ని అన్ని భాషల్లోనూ పాన్ ఇండియా మూవీ అది రిలీజ్ అయింది అండ్ సూపర్ డూపర్ హిట్ కూడా అయింది. సో ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం 80 సంవత్సరాల తర్వాత ఆ కేజీఎఫ్ ఆ మైన్స్ని ఓపెన్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా ఒక వార్త. దాని హిస్టరీ గురించి ఏమైనా చెప్తారా? యాక్చువల్గా కేజీఎఫ్ సినిమా రిలీజ్ అయినప్పుడే వాట్ ఈజ్ కేజీఎఫ్ అని కూడా నేను సెర్చ్ చేశాను. ఇది ఒక ఆల్మోస్ట్ 5-6 ఏళ్ళ కిందట. అప్పుడు చూసేటప్పుడు ఏంటి కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఏంటి, నిజంగా ఉందా? దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆయన యొక్క సృష్టిలో క్రియేషన్లో వచ్చిన భాగమా ఏంటంటే, బట్ ఎంతో కొంత లీడ్ అయితే ఉంది. అది చూస్తే మరి కేజీఎఫ్ సినిమా టైప్లో అయితే ఉండేది కాదు, కానీ బట్ మన గనుల తవ్వకాల టైప్లో ఉండేదంట. సో ఇప్పుడు కాదు, ఎవరు దేవరాయలు, కృష్ణదేవరాయలు, చోళులు, అంతకుముందు పాండ్యరాజన్ ఎవరో ఉండేవారు కదా, ఆయన తర్వాత రాయల్ ఫ్యామిలీ, వీళ్ళు తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా. సో ఒక 400-500 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. అప్పుడుకున్న టెక్నాలజీ ప్రకారం తవ్వుకొని ఏదో తీశారు. దాన్ని హీప్ బ్లీచింగ్ అని ఏదో అంటారు దాన్ని. అంటే హీప్ బ్లీచింగ్ అంటే ఒక ముడి ఖనిజం నుంచి కొన్ని పదుల సంఖ్యలో, అంటే ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ ఆ హీప్ బ్లీచింగ్ చేస్తే ఫైనల్గా గోల్డ్ అనేది వస్తుంది. సో ఇక్కడ కేజీఎఫ్ ఏదైతే ఉందో ఆ కోలార్ గోల్డ్ ఫీల్డ్ అనేది మైసూర్ డిస్ట్రిక్ట్లో భేరీ అనేదో విలేజ్ దగ్గరలో ఉందంట. మీకు ఈవెన్ కేజీఎఫ్ సినిమాలో కూడా ఒకేసారి పుట్టే ఆ ఊర్లో గోల్డ్ ఫీల్డ్ వాడిని కనుక్కున్నాడు, ఆ అబ్బాయి కూడా పుట్టాడని చూపిస్తాడు. అక్కడ కింద టైటిల్స్ వేస్తాడు భేరీ అని, అంటే ఆ అమ్మాయి ఎక్కడ కన్నది అని హీరోని. ఆ భేరీ విలేజ్ దగ్గరలో ఆ కేజీఎఫ్ అనేది ఉంది. అక్కడ అప్పుడు చూసాం, అనుకోకుండా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అమ్మాయి అక్కడ సెటిల్ అయ్యారంట, భేరీ విలేజ్ ఎక్కడ. తర్వాత మేము ఈ మధ్యకాలంలో రీయూనియన్ అని గెట్ టుగెదర్ అని పెడుతున్నారు కదా, అప్పుడు కలిసేటప్పుడు తను చెప్పింది. సో ఆ విలేజ్ ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది. సో అప్పుడు కూడా కొంత ఇంట్రెస్ట్ వచ్చింది, కేజీఎఫ్ నిజంగా బంగారం తీసేవారా, నిజంగా ఉండేదంటే ఉండేదంట. చాలా ఇప్పటికే దగ్గర ఎన్నో టన్నుల బంగారం తీశారు. బట్ అది 80 సంవత్సరాలు అంటున్నారు, కానీ నేను అందులో చూసిన దాని ప్రకారం తెలిసింది ఏంటంటే మొన్న 2000 వరకు కూడా దాన్ని మెల్లగా మెయింటైన్ చేశారంట. బట్ అనుకున్న స్థాయిలో తీసేదానికి చేసే ఖర్చు కన్నా వీళ్ళ శాలరీస్ ఈ పెట్టుబడి ఎక్కువైపోయిందని చెప్పి మూసేశారని విన్నాను. బట్ 80 ఏళ్ళ కిందటి వరకు లాభసాటిగా ఉండేది. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఆ తవ్వకాల్లో ఉండే మట్టిలో కూరుకుపోయిన మళ్ళీ తీసి దాన్ని హీప్ బ్లీచింగ్ కానీ చేస్తే ఎంతో కొంత రావచ్చు. ఇంకా అంటే శాస్త్రవేత్తల ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సుమారుగా ఇంకొక 700 టన్నుల బంగారం రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. సో అలా అయితే సూపరే కదా. నెక్స్ట్ భారతదేశం ప్రకృతి వనరులు ఇవన్నీ అంతే కదా, అవి ఇక్కడే ఎందుకు ఉన్నాయంటే మనకు తెలియదు. యాక్చువల్గా వరల్డ్ వైడ్లో దగ్గర 130 ప్లేసెస్లో ఉన్నాయంట ఇట్లా గోల్డ్ దొరికేవి. బట్ మన దగ్గర భారతదేశం ఏంటంటే మొదటి నుంచి కూడా ఎవ్వరికి అంతుపట్టని, చాలామందికి తెలియని ఇవి ఇక్కడ ఉన్నాయి, భారతదేశంలో నిక్షిప్తమై ఉన్నాయి. అందుకే ఇది వేదభూమి, ధన్యభూమి, పుణ్యభూమి రకరకాలుగా చెప్తూ ఉంటారు. సో అంటే ఒక విదేశీ రైటర్ కూడా రాసుకున్నది ఏంటంటే, దెర్ ఈజ్ ఏ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ మింగిల్ విత్ స్నేక్స్ అండ్ మిరాకిల్స్ అని రాసుకున్నాడంట ఆయన బుక్ స్టార్ట్ చేసేటప్పుడే. భారతదేశంలో ఉండే వింతలు విశేషాల గురించి రాస్తూ భారతదేశంలో అడుగడుగున అంటే అంగుళం కూడా అది ఏదో ఒక మిరాకిల్గానే ఉంటుంది, లేదా ఒక పాముతో ఏదైనా ముడిపడి ఉంటుందంట. స్నేక్స్ అండ్ మిరాకిల్స్ అని రాసుకున్నాడు. మీకు భారతదేశంలో పాములు కూడా ఎక్కువే, రోజుకి ఇప్పటికీ పాము కట్టతో చనిపోయిన వార్తలు మనం వింటూనే ఉంటాం. సో అట్లాంటి అంత సూపర్గా ఉండే మన పుణ్యభూమిలో ఇట్లాంటివి ఎక్కడే కనుగొనబడ్డాయి. అది కాక ఇప్పుడు పద్మనాభ స్వామిది చూడండి, ఇప్పటికీ దాన్ని అంతుచెక్కని రహస్యం. ఇప్పటికీ ఆ నేలమాళిగల్లో 2వ గది బి అనే గదిని ఇంకా తెరవలేకపోయారు. బికాజ్ ఆఫ్ నాగా సర్ప ఏది వేసి బంధించి ఉంచారని కూడా అంటున్నారు. అక్కడికి వెళ్ళాలంటే కూడా మొత్తం ఉంటాయి, అందుకే వెళ్ళలేము. ఈవెన్ అది ఓపెన్ చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ ఆఫీసర్కి మదరు చనిపోయిందని టెలిగ్రామ్ వచ్చింది. రెండోసారి అపాయింట్ చేసిన ఆఫీసర్కి చిటికలు వేని కట్ అయిపోయింది, ఇంజూరీ అయ్యి సీరియస్ అయింది. తర్వాత 3వ వాడికి వస్తుండగానే ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందంట.
సో ఇవన్నిటి మీద ఆ ట్రావెన్కోర్ వాళ్ళు సుప్రీంకోర్టు కేసు వేయడం మనలాంటి ఒక సాధారణ భక్తుడు వేస్తే మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి కాబట్టి ఇంకా తెరవద్దని చెప్పారు. తెరిచిన వరకు చూస్తే ఆ లక్షల కోట్లు అవ్వచ్చని ఎస్టిమేషన్, బట్ అది కూడా కాదు, ఇంకా ఎక్కువే అవ్వచ్చట. సో అట్లాంటి బంగారం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే భారతదేశంలో దానికి కూడా ఒక లెక్క ఉంది ఏంటంటే, బంగారం ఒక ఆత్మకి కనెక్టెడ్ అంట. ఆ లోహం సృష్టిలో చాలా లోహాలు ఉన్నాయి కానీ ఆత్మకి కనెక్ట్ అయ్యేది బంగారమేనంట. అంటే మన శాస్త్రాల్లో అలా ఉందంట. సో అందుకు బంగారానికి అంత ప్రాధాన్యత పెరిగింది అనేది కూడా ఒకటి ఉంది. మేబీ ఎస్పెషల్లీ మీ ఆడవాళ్ళే చెప్పాలి ఎందుకు భర్త కన్నా బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని. సో అట్లాంటి బంగారం మరలా తీస్తే కేజీఎఫ్లో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నుంచి వస్తే మళ్ళీ భారతదేశ స్థితిగతులు మారిపోతాయి, ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. ఇప్పుడు నెంబర్ 3, నెంబర్ 4గా ఉన్న జీడిపి వృద్ధి రేట్లో వరల్డ్లో నెంబర్ 1 పొజిషన్కి వెళ్తుందేమో. కానీ మీరు ఒకసారి ఆలోచించారా, విశాఖ స్టీల్ ప్లాంట్ మనం చాలా ప్రతిష్టాత్మకంగా చూసుకుంటాం. మరోపక్క మన నాని సినిమా దసరాలో కూడా మనం చూసాం ఏమని కోల్ మైన్స్కి సంబంధించి. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విశిష్ట ప్రాముఖ్యత ఉంది. కర్ణాటక మన పక్క రాష్ట్రమేగా, పెద్ద ఏముంది ప్రయాణం, ఫ్లైట్ ఎక్కామంటే గంటలు వెళ్ళొచ్చే ప్రయాణం అది. అక్కడ బంగారం మనకి ఈ ప్రకృతి వనరులు సహజంగా వస్తున్నప్పటికీ దానివల్ల వచ్చే ఆదాయం కానీ లేదా దానికి పెడుతున్న ఖర్చు కానీ అంతగా ఉండట్లేదు అని ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ప్రభుత్వ దానివల్ల వచ్చే ఆదాయం అని కాదు, ఉంది. ఇప్పుడు మనకి ఇప్పుడు రీసోర్సెస్ వస్తున్నాయి మనకి. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ 30 ఇయర్స్ బ్యాక్ యూఎస్ వెళ్ళి వచ్చేవాళ్ళని చెప్తే వాళ్ళు చెప్పారు అనమాట, అరే ఏదో కార్డు పెడితే పైసలు వస్తాయంట, ఏదో కార్డు పెడితే కూల్ డ్రింక్ వస్తుందంట, కోక్ టీన్స్ లాంటివి వస్తాయంట. అవునా, అట్లా ఉంటుందా? మనకు కూడా వచ్చేసిందిగా. జస్ట్ ఇంకా ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసి కూడా 10-15 ఇయర్స్ అయిపోయింది. అంటే వాళ్ళకు మనకన్నా ముందు 10-20 ఇయర్స్ ఫార్వర్డ్గా ఉన్నారు. సో ఆ టెక్నాలజీ లేని రోజుల్లో అవన్నీ జరిగితే జరగచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా అరచేతిలో ఫోన్ వచ్చాక నిజంగా అది ఎవడు కనిపెట్టాడు, ఎవడికి రీచ్ అవుతుంది ఏంటనేది కూడా తెలిసిపోతున్నాయి. అంత భారీ స్థాయిలో ఆఫ్ కోర్స్ అదే స్థాయిలో స్కాములు కూడా జరుగుతున్నాయి అనుకోండి. ఇప్పుడు అదే కదా మనం మాట్లాడుకోవాల్సింది కూడా. ఎగ్జాక్ట్లీ. ఎగుమతులు దిగుమతులు ఇవన్నీ లెక్కలేసుకుని భయంకరమైన ధరల పెరుగుదల అనుకుంటున్నాం. మన పక్కనే కనుక బంగారం మనకు దొరుకుతుంది అనుకోండి, ఏమన్నా కాస్త ధరలు తగ్గుతాయేమో. తెలుసు మనందరికీ దేశీయ మార్కెట్లకి సంబంధించి ఇవన్నీ ఉంటాయి అని, అయినా మన ఆశ ఏదో ఉంటుంది, మన పక్కనే దొరుకుతుందంటే. నేను మీకులాగా చిన్నప్పుడు అనుకున్నామండి, ప్రింటింగ్ మిషన్ ఉంటే కొంచెం ఎక్కువ నోట్లు ప్రింట్ చేయొచ్చు కదా, మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని. సో ఒక వ్యక్తిది దేశం యొక్క తలసరి ఆదాయం బట్టి ప్రింట్ చేస్తారన్న విషయం నాకు తెలియదు. అప్పుడు తెలియదు కదా. వాళ్ళు కూడా ఎలా పడితే అలా ప్రింట్ చేయడానికి కూడా లేదు. సో ఇప్పుడు గోల్డ్ కానీ దొరికితే ప్రపోర్షనేట్ గా ట్రాన్స్పోర్టింగ్ అన్ని పెరుగుతాయి. దాని మీద ఆధారపడే వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వందలు కాదు లక్షల్లో కూడా బెనిఫిట్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ కర్ణాటక స్టేట్ ఫస్ట్ బాగా డెవలప్ అవుతుంది, తర్వాత మన దేశం కూడా డెవలప్ అవుతుంది, చుట్టుపక్కల రాష్ట్రాలు దేశం అంతా. చూద్దాం. థ్యాంక్ యూ.